అపోస్తల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం సరి చేయండి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అన్న ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఇంకో చూడండి, అక్కడ ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ వెళ్ళి డోర్ తీయడానికి వెళ్తుంది అన్నమాట. ఏదో స్వరం వినబడుతుంది కదా అని. వినేటప్పుడు ఏ స్వరం వినబడిందంటే పేతురు యొక్క స్వరము వినబడింది. అప్పుడు అక్కడ చుట్టూన్న వారు ఏం చెప్తున్నారు తెలుసా? ఇది పేతురు కాదు, ఇది ఎవరు? పేతురు యొక్క దూత కావచ్చు అని అంటున్నారండి. దీంట్లో మీరు ఒకటి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఏం తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభు ఒక దూతను ఆయన అపాయింట్ చేశాడు. హల్లెలూయా. మీరు ఏ పని చేసే ఒక వ్యక్తిగా ఉన్నా కూడా మీ జీవితంలో కూడా ప్రభు ఒక దేవదూతను ప్రభు అపాయింట్ చేశాడు. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా అదే వాస్తవం. హల్లెలూయా. ఆ దేవదూత ఏం చేస్తాడు తెలుసా? మీరు దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు నడిచినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అదే మనం ఏం చూస్తున్నామంటే ఈ దేవదూతని ఆయన ఏం చేశాడంట? పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకురావటానికి సహాయం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలి, నేను మీకు ఆశపడుతున్నానంటే, పీటర్ ఆయనకు కూడా అర్థం అవ్వలే ఈ విడుదల ఎలా అయిందని. ఎందుకంటే ఆయన కూడా షాక్ అవుతుంది ఇది ఎలా అయిందని చెప్పేసి. కానీ మనం ఒకటేం గుర్తు చేసుకోవాలంటే దేవదూతలు నిజంగా వారు ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు నడిచినప్పుడు వారు మీకు సహాయం చేయటానికి వారు సిద్ధంగా వారు ఉన్నారు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని మనకు తెలియజేస్తున్నాడంటే, మీరు దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు నడిచినప్పుడు ఆయన యొక్క దేవదూతలు కూడా మీకు సహాయానికి వారు వస్తారు. హల్లెలూయా. మార్క్ 5వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల వరకు. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు నద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. సో ఇక్కడ ఏమైందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్క సిటీకి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన వెతికి ఎవరు వస్తున్నారంటే అపవాదితో శోధింపబడిన ఒక వ్యక్తి మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెతికి ఆయన వస్తున్నాడు అన్నమాట. వస్తున్నప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ అయినా కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే, ఇంకో చూడండి, ఆయనను సంకెళ్ళతో ఆయనను బంధించి ఆయనను పెట్టారంట. ఎక్కడంట తెలుసా? సిటీ నుంచి బయట. అంటే ఆయనను ఎవ్వరు కూడా ప్రేమించట్లే. ఫస్ట్. సెకండ్, ఆయనకి ఎవ్వరు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లే. మూడోది, ఆయనను ఏం చేశారంటే ఇనుప సంఖ్యలతో ఏం చేశారంటే ఈ వ్యక్తిని వారు కట్టిపడేశారంట. కట్టిపడేసిన ఆయన ఏం చేశాడంటే తెలుసా? ఇలా అంటే ఆ ఇనుప సంఖ్యలు కూడా తెగిపోతాయంట. ఎవరు? అపవాదితో శోధింపబడిన ఆ వ్యక్తి. అంటే ప్రజలు వారు అందరూ కూడా ఈయనను చూసి వారు భయపడేది. ఎందుకు భయపడేదంటే ఆయనలో ఇంత శక్తి ఉంది, ఆయనను ఎవరు కూడా ఆయనను పట్టుకొని ఒక స్థలంలో వారు పెట్టలేరని చెప్పేసి అందరు కూడా భయంతో వారు ఉన్నారు. మూడోది, ఆయన కాళ్ళకు కూడా ఐరన్ చైన్లతో కట్టిపడేశారంట. ఎక్కడ కూడా ఆయన వెళ్ళకూడదని. కాలుకి ఐరన్ చైన్ కడితే అంత ఈజీగా తెంపగలుగుతామా? ఐరన్ చైన్తో మిమ్మల్ని కానీ నన్ను కానీ కట్టిపడేస్తే ఎవరన్నా తెంపగలుగుతామా? ఐరన్ వదిలిపెట్టండి, ఒక తాడు తీసుకొద్దాం. ఒక తాడు తీసుకొచ్చి చేతిలో కాళ్ళు కట్టి పక్కకు పెడదాం.
బయటికి వస్తారా? రారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎలాంటి ఒక యాట్రిబ్యూట్ కలిగి ఆయన ఉన్నాడంటే, ఆయనకు అంత శక్తి ఉండటం చూసి ప్రజలు కూడా ఆయనను చూసి వారు భయపడ్డారంట. సిటీ నుంచి బయట వారిని పడేశారంట. ఆయన ఎలా తిరిగేదంటే, ఆయన మీద బట్టలు కూడా లేకుండా, మరి స్టడీ మైండ్ లేకుండా ఆయన అలా తిరిగేదంట ఈ వ్యక్తి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన కలిసిన వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, దేవుడిని కుమారుడా, నన్ను టార్చర్ చేయడానికి నువ్వు వచ్చావా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అది అడగటం మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నీ పేరేంది? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా పేరు లిజియన్. లిజియన్ అంటే యుద్ధానికి వెళ్తారు కదా, అది 5,000 నుండి 6,000 మందికి అది సమానం అన్నమాట. సో అప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నాలో 5,000 నుండి 6,000 దయాలు నాలో ఉన్నాయి అని చెప్పేసి ఆ అపవాదితో శోధింపబడిన ఆ వ్యక్తి ఆయన తెలియజేస్తున్నాడు అన్నమాట. సో నేను ఒకటి చిన్నగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అందుకే నేను దీన్ని చాలా స్ట్రెస్ చేస్తున్నా. మంచిగా వినండి. అన్ని సంఖ్యల్లో కూడా మనిషికి కనపడాలనేది అర్థము కాదు. ఎవ్రీ చైన్ ఈజ్ నాట్ అ మస్ట్ దట్ ఇట్ షుడ్ బి విజిబుల్. అంటే మన జీవితంలో కనపడే ప్రతి ఒక్క సంఖ్యల్లో కూడా కంటికి తప్పకుండా కనపడాలని అర్థము కాదు. ఇక్కడ ఈ వ్యక్తిని ఇనుప సంఖ్యలతో ఆయన కట్టి పడేసిన మనం ఏం చూడగలుగుతున్నాం తెలుసా? బిహైండ్ ద స్క్రీన్ అపవాది ఆయనను సంఖ్యలతో కట్టి పెట్టాడు. ఇలాగే మన జీవితంలో కూడా మన ఆర్థిక స్థితి మనకు ఉండొచ్చు. మన కంటికి కనబడుతుందా? సంఖ్యలు కనబడుతుందా? కనబడదు. కానీ అలాంటి స్థితిలోనే కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో ఉంటాం. సో మన జీవితంలో మన కుటుంబ పరిస్థితులు మన కంటికి కనబడతాయా? కనపడవు. కానీ ఆ సంఖ్యల్లో మన కుటుంబాన్ని కట్టిపడేసిన స్థితిలో కూడా మనము ఉండవచ్చు. అలాగే మన మెంటల్ హెల్త్ కదా, అంటే బయట చూడటానికి అందరూ బాగానే ఉంటారు కదా, కానీ మనసులో దుఃఖము, అంటే ఒక వ్యక్తిని కట్టి పడేసినట్టు ఉన్న ఒక స్థితి. అంటే నేను ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నానంటే, నాట్ ఎవ్రీ బాండేజ్ ఈజ్ విజిబుల్. అంటే మన కంటికి కనపడని బంధకము ఎంతో బలమైనదండి మన కంటికి కనపడే దానికన్నా. ఇక్కడ దానికి అదే అర్థము. ఈ అపవాదితో శోధింపబడిన ఆ వ్యక్తి 6,000 దయాలతో ఆయన యొక్క శరీరంలో ఆ బంధకంలో ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడే ఆ శరీరంలో నుండి బయటికి వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చేసరికి ఆ 6,000 దయాలు ఏమయ్యాయో తెలుసా? అవి ఒక రిక్వెస్ట్ అడిగింది, మేము ఆ పందులో పోయి మేము ఉండొచ్చా అని అడిగిన వెంటనే ప్రభు ఏం చేస్తున్నాడంటే, వెళ్ళు అని చెప్పేసరికి 6,000 దయాలు ఒకేసారి ఆ శరీరం నుండి అది బయటికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఏం తెలుసా? మన జీవితంలోనే ఈ బంధకంలో నుండి మనం బయటికి రాలేము అని మనం అనుకున్న వాటన్నిటినీ కూడా ప్రభు ఒక్క నిమిషంలో మన జీవితంలో నుంచి ఆయన తొలగించగలడు. హల్లెలూయా. ఒక్క క్షణంలో మన ఆర్థిక స్థితిని ఆయన మార్చేయగలడు. ఒక్క క్షణంలో మన యొక్క స్వస్థతను మన యొక్క శరీరంలో ఆయన ఇవ్వగలడు. ఒక్క క్షణంలో మన కంటికి కనపడని ఆ బంధకంలో నుండి కూడా ప్రభు మనల్ని బయటికి తీసుకురాగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎన్ని దయాలు ఉన్నాయండి?
5,000 నుండి 6,000 దయ్యాలు. అంటే ఒక్కటి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎంత పెద్ద శోధనలు అపవాది మన జీవితంలో అయినా తీసుకొచ్చినా దానికన్నా శక్తి కలిగింది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఈ లోకంలో అపవాది మనల్ని ఎంత కింద పడేయాలని అనుకున్నా, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు, ఈ భూలోకంలో ఉన్న ఆ ఆత్మలన్నిటికన్నా, మనల్ని శోధించడానికి వచ్చే ప్రతి ఒక్క శోధనల కన్నా బలమైనది ఎవరు తెలుసా? మనలో నివసించే ఆ పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఒక్క మాట చెప్పేసరికి ఆ 5,000 నుండి 6,000 దయాలు బయటికి వెళ్ళి ఆయనకు విడుదల దొరికిందంట. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.